టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు చేసిన ప్రకటన సరే ఆవిడ సరదాగా అన్నా జోక్గా అన్నా కానీ ఆవిడ మనసులో కోరిక చెప్పుకుందో లేక ఏ కారణంతో ఆ మాట ఆవిడ మౌత్ నుంచి నోటి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆవిడికి పోటీ చేయాలనే కోరిక రావటం చంద్రబాబు గారు రెస్ట్ తీసుకోవాలని చెప్పటం బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడి భార్య కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉండకపోవచ్చు. నిజానికి అది ఒక రకంగా తెలుగుదేశానికి మంచి ఐడియానేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఎటు 35 ఏళ్ళు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఏదో రకంగా. ఇప్పుడు ఈ పరిస్థితిలో గెలుస్తామా ఓడతామా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ భరత్ వీళ్ళందరూ బాగా బలపడ్డారు, ఈ దొంగోట్లని పోయినాయి. ఈ నేపథ్యంలో తను పోటీ చేసి రిస్క్ తీసుకోవటం కంటే కూడా భువనేశ్వర్ గారి కోరిక తీర్చినట్లు ఉంటుంది. ఇటు తను ఇంకో సేఫ్ సీట్ ఎత్తుకోవటము లేక బీజేపీ వాళ్ళు ఏదైనా కండిషన్ పెడితే ఎంపీగా వెళ్ళటము ఇట్లాంటివి ఏమైనా చేస్తే అది ఒక రకంగా తెలివైన వ్యవహారమే అవుతుందేమో చూడాలి. యాక్చువల్గా పెనమలూరు అని అదని ఇంతకుముందు కూడా టాక్ ప్రచారం జరిగింది కానీ బట్ ఇంకా క్లారిటీ రాలేదు. అయితే దానికి నేపథ్యంలోనే ఫీడ్బ్యాక్ కోసమో లేకపోతే ఇంకే కారణంతో మొత్తం మీద భువనేశ్వర్ గారితో ఏమైనా ఆయనే మాట్లాడిచ్చారా, లేకపోతే నిజానికి ఆవిడకి అంత ఆలోచన ఎందుకు వస్తుంది నాకు కోరిక కలిగింది అంటే జోక్గా కూడా అసలు ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడతారు? ఆ విషయం మీద ఖచ్చితంగా చంద్రబాబు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ ఇంకా మరి బ్రాహ్మణి గారు ఉన్నారు, వీళ్ళంతా కలిసి కూర్చి చర్చించుకునే ఈ విషయం మాట్లాడారా అన్న అనుమానం వస్తుంది. ఒకవేళ అదే నిజమయ్యే పక్షంలో అది తెలివైన అభిప్రాయమే చంద్రబాబు గారికి సంబంధించినంత వరకు. ఎందుకంటే చంద్రబాబు గారు తెలివిగా అక్కడి నుంచి తప్పుకుని భార్యను పెట్టడం ద్వారా గెలిచినా ఓడినా రిస్క్ తగ్గుతుంది. ఓడిపోతేనేమో నేను పోటీ చేయలేదు కాబట్టి అని చెప్పొచ్చు. ఒకవేళ గెలిచిందనుకో చూసారా నేను భార్యను కూడా పెట్టి గెలిపించుకున్నానని చెప్పొచ్చు. సో ఈ రెండు రకాలుగాను ఆయన తెలివైన ఐడియా. అయితే జనరల్ పబ్లిక్ లో మాత్రం ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. ఏమిటి, చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేయడానికి భయపడుతున్నాడు, ఓడిపోతాననే భయంతో ఇతర ప్రాంతాలకి వెళ్ళటానికి చూస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంతో వస్తుంది. అయినప్పటికీ కూడా ఓడిపోవటం బెటరా, ఈ అప్రదిష్ట లేకపోతే ఓవరాల్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా ప్రభావం పడకుండా జాగ్రత్త పడటం మంచిదా అనేది చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. నేనైతే నా వ్యక్తిగతంగా నాకేమనిపిస్తుందంటే భువనేశ్వర్ గారి కోరిక తీర్చినట్లు అవుతుంది ఆవిడని అక్కడ కుప్పంలో పోటీ చేయిస్తే. రెండు ఆయన కూడా ఆయనకి రిస్క్ తగ్గి బయట ఎక్కడో చోట పోటీ చేసుకోవటం ఇంకేదన్నా చేయటం చేస్తే అది ఒక రకంగా సేఫ్ అవుతుంది. నిజానికి కుప్పంలో నేను వెళ్ళి చూశాను. నేను ముఖ్యమంత్రిగా ఆయన 14 ఏళ్ళు ఉంటే అక్కడ జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. నేను చూశాను. ఆ రోడ్డు చూస్తే ఆశ్చర్యవేసింది. ఒక వాటి నుంచి ఇంకో వాటికి అసలు మట్టి రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే ఆశ్చర్యవేసింది. ఆ రింగ్ రోడ్డు అని మొదలు పెట్టారు కానీ అసలు సగం కూడా పూర్తి కాల. అట్లాగే స్కూలు ఎంత అధ్వానంగా ఉందంటే అప్పట్లో జగన్ గారు వచ్చిన తర్వాత బాగు చేశారు, మున్సిపాలిటీ చేశారు ఆయన జగన్ గారు, ఆర్డీఓ సెంటర్ ఇచ్చారు, కుప్పానికి నీళ్లు ఇచ్చారు. ఈయన కుప్పం కాలువను కూడా పూర్తి చేయలేకపోయారు. సో ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. దొంగోట్లు సారా పోయించడం ఇట్లా వీటి ద్వారా రామకుప్పం గుడిపల్లి ఈ ప్రాంతాల్లో ఈయన వాళ్ళని ఎప్పుడు మేనేజ్ చేస్తుంటారట. ఇప్పుడు ఆ పరిస్థితి కొంత తగ్గినట్లుంది. దాంతో కొంత భయపడి కూడా అనుమానంతో కూడా ఈ మధ్య ఎక్కువ సార్లు తిరుగుతున్నాడు. చూడండి కుప్పం గతంలో 6 నెలలకు ఒకసారి అయితే గొప్పట, ఇప్పుడు నెలకి 2 నెలలకు అట్లా వెళ్ళొస్తున్నారు. సో ఈ అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు గారు రిస్క్ తీసుకునే కంటే తన భార్య కోరికను తీర్చడం అంటే భార్యనే అక్కడ పోటీ చేయించడం మంచిది. ఎందుకంటే ఆవిడ చెప్పుండొచ్చు మళ్ళీ నేను జోక్గా అన్నాను ఆయనే పోటీ చేస్తారు అన్నప్పటికి కూడా ఆలోచన నిజంగా వాళ్ళకి ఆలోచన వచ్చి ఉంటే చంద్రబాబు గారిది అది తెలివైన నిర్ణయం అనేది అంటే రిస్క్ తక్కువ ఉన్నటువంటి నిర్ణయం అనేది నా అభిప్రాయం.